హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ శంకర. వెల్కమ్ టు రియల్ సోల్జర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హౌ టు జాయిన్ కోబ్రాలో ఎలా జాయిన్ అవ్వచ్చు, కోబ్రాలో ఏ ఫోర్స్కి వీలవుతుంది, ఆర్మీ వాళ్ళక ఓన్లీ పారామిలిటరీ వాళ్ళక, ఎప్పుడు ఏ ఏజ్ ఎంత, దాంట్లో శాలరీ ఎంత ఉంటుంది అంతా కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. శాలరీ కోసం నేను రెండో వీడియో చేస్తాను. ఇది పార్ట్ 1. పార్ట్ 2లోని ఓన్లీ శాలరీ స్లిప్ మాత్రమే పెడతాను. ఇందులోని జాయిన్ ఎలా అవుతుంది, వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళకి శాలరీ ఏమాత్రం వస్తుంది అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. బేసిక్గా ఓన్లీ కోబ్రాలో జాయిన్ అవ్వాలంటే కోబ్రాలోని 30 నుంచి 35 సంవత్సరాల లోపు వాళ్ళకే వీలవుతుంది. అది ఓన్లీ కానిస్టేబుల్కి. ఎవరైతే హౌల్దార్ ఉన్నారో వాళ్ళకి వేరే ఏజ్ లిమిట్ ఉంటుంది అనమాట, 40 సంవత్సరాల లోపు. కోబ్రా మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలోని 10 బెటాలియన్లు అయితే ఉన్నాయి. బెటాలియన్ నెంబర్లు వచ్చేసి 201 నుంచి 210 వరకు కంటిన్యూ అవుతుంది అనమాట. 201 మన ఛత్తీస్గఢ్ జగదల్పూర్లో ఉంది, 202 ఒడిస్సాలో ఉంది, 203 పర్టికులర్గా ప్లేస్ తెలియదు, 204 వచ్చేసి మళ్ళీ మన జగదల్పూర్లో ఉంది, 205 జార్ఖండ్లో ఉంది, 206 అస్సాం వెస్ట్ బెంగాల్ సైడ్ ఉంది, 207 వెస్ట్ బెంగాల్, 208 ఏదైతే ఉందో అది మధ్యప్రదేశ్లో ఉందన్నమాట. అలాగే 209, 210 ఇలాగా మనకి 10 బెటాలియన్లు ఉన్నాయి. ఈ 10 బెటాలియన్లోని ఒక్కో బెటాలియన్లోని 1000 మంది వరకు భర్తీ అవుతారనమాట. 1000 మంది ఒక బెటాలియన్కి వచ్చేసి 1000 మంది. ప్రతి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు ఒకసారి రీప్లేస్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఎవరైతే కొత్తగా వస్తారో వాళ్ళకి డైరెక్ట్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతారు. మనం కోబ్రాలోకి వెళ్ళాలనుకుంటే ఎప్పుడైతే మన టర్న్ ఓవర్ అయిపోద్దో, అంటే మనం 3 సంవత్సరాలు, ఇప్పుడు నేను ఉన్నాను, నా 3 సంవత్సరాలు సర్వీస్ అయిన తర్వాత నేను కోబ్రాకి ట్రై చేయడానికి నాకు ఓపెన్ అయితే నేను వెళ్ళడానికి అవుతుంది అనమాట, లేకపోతే నాకు అవ్వదు. కోబ్రా యొక్క ట్రైనింగ్ ఫస్ట్ దానికి 3 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. అయితే గోవా కానీ శ్రీనగర్లో కానీ ట్రైనింగ్ సెంటర్లు అయితే ఉన్నాయన్నమాట. 3 నెలలు సేమ్ మనకి ఎస్ఎస్సి జీడీలో ఏదైతే బేసిక్ ట్రైనింగ్ ఉందో ఆ బేసిక్ ట్రైనింగ్ సంవత్సరం మొత్తం జరుగుతుంది. అంటే 11 నెలలు 44 వారాల్లో ఎంతైతే జరుగుతుందో అదే 44 వారాలని వాళ్ళు కుదించి 3 నాళ్ళు 12 వారాల్లో కంప్లీట్ చేయడానికి అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు 2 నెలలకి అయిపోయింది. 2 నెలల్లోనే ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేస్తారు. సేమ్ అందులోనే కూడా సేమ్ లాస్ట్ ఫైనల్ వచ్చేసి మనకి 40 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు పరిగెట్టాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు మన కోబ్రా ట్రైనింగ్ అనేది క్లియర్ అవుతుంది. కోబ్రా శాలరీ వచ్చేసి సిఆర్పికి కోబ్రా శాలరీ సేమ్ ఒకలాగా ఉంటుంది. ఏదైతే రిస్క్ అలవెన్స్ 21,630 రూపాయలు ఉందో అది కోబ్రా అలవెన్స్ కింద అయితే రావడం జరుగుతుంది అనమాట. రిస్క్ అలవెన్స్ 0 ఉంటుంది. ఎవరైతే కోబ్రా వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కోబ్రా అలవెన్స్ అయితే ఉంటుంది. వాళ్ళకి బెనిఫిట్గా ఏముంటుంది అంటే టీపీటీ అనేది ఒకటి యాడ్ అవుతుంది అనమాట. అది 2,700 రూపాయల నుంచి 3,000 దాకా ఎక్స్ట్రా వస్తుంది అనమాట. అంతే, రిమైనింగ్ శాలరీ అంతా సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 60,000 వచ్చింది అనుకోండి, ఎవరైతే కోబ్రా పర్సన్ ఉన్నాడో అతనికి 63,000 వస్తుందంట. అంటే 3,000 రూపాయలు అనేది ఎక్స్ట్రా వస్తుంది. అది టీపీటీ. రిమైనింగ్ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. వాళ్ళ డ్యూటీస్ వచ్చేసి అటాచ్మెంట్ వస్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉన్నాం, మాది సమ్ బెటాలియన్ నెంబరు 10 అనుకోండి, 10కి వాళ్ళు అటాచ్డ్ వస్తారనమాట. ఒక కంపెనీ కానీ ఒక ఫ్లాటూన్ కానీ ఒక 18-20 మంది వస్తారు. వాళ్ళు ఒక 3 నెలలు డ్యూటీ చేస్తారు. ఒక 3 నెలలు ఫ్యామిలీతోటి హెడ్ క్వార్టర్లో ఉంటారు. వాళ్ళకి ప్రతి 3 నెలలకు ఒకసారి రొటేషనల్ ట్రైనింగ్ అయితే అవుతుంది అనమాట. ఆ రొటేషనల్ ట్రైనింగ్ 15 రోజుల నుంచి 1 రోజులు ఉంటుంది. ఉన్న 1 రోజులు యాడమ్ డ్యూటీ చేస్తారు, ఉన్న 1 రోజులు సెలవుకి అయితే వెళ్ళొచ్చు. అదనమాట కోబ్రా యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా సేమ్ ఒకేలాగా ఉంటాయి. కాకపోతే వాళ్ళు 7 రోజులు 8 రోజులు బయట అయితే స్టే చేయడం జరుగుతుంది అనమాట. 7 రోజులు 8 రోజుల్లోని ఫుడ్ బెడ్ అలా ఏంటంటే ఓన్లీ మ్యాగీ కానీ లేదా శనగపిండి కానీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఈ టైప్ పట్టుకెళ్ళి సిర్ఫ్ అంటే జస్ట్ ఆ 10-15 రోజులు ఏదైతే 7 రోజులు ఉన్నారో ఆ 7 రోజులు సరిపడక బెడ్డింగ్ ఫుడ్ పట్టుకెళ్తారనమాట. వాళ్ళు సపరేట్గా బయట నుంచి అయితే ఏ ఫుడ్ వెళ్ళదు. ఏదైతే కాలువలు అటు ఉన్నాయో ఆ కాలువలో నీరుని సేకరించి దాన్ని వేడి చేసుకొని తాగుతారు. కోబ్రా యొక్క డ్యూటీస్ చాలా హార్డ్గా ఉంటాయి. అంటే 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు చాలా పొడవు, చాలా దూరమైన డ్యూటీస్ ఉంటాయి అనమాట. ఎందుకే వాళ్ళు ఎవరు వెళ్ళని ప్లేసులకి ఇప్పుడు కూడా ఒక పర్సన్ వెళ్ళని ప్లేసులకి వాళ్ళు వెళ్తారు. అందుకని ఎక్కువ శాతం ఎన్కౌంటర్ అవుతూ ఉంటుంది నక్సల్స్కి కోబ్రా వాళ్ళకి మధ్యన ఎక్కువ శాతం. కోబ్రా ప్రెజెంట్ బెస్ట్ అంటే అంటిల్తో పోల్చుకుంటే కోబ్రా బెస్ట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే కోబ్రా ఏదైతే ఇప్పుడు మాకు అటాచ్డ్ డ్యూటీ వచ్చిందో వాళ్ళకి ఇంక వేరే డ్యూటీ ఏమి ఉండదు. ఓన్లీ ఆప్స్ తప్ప వాళ్ళకి మోర్చా అని చిన్న చిన్న వర్కింగ్లని అలా ఏమీ ఉండవు అనమాట. ఓన్లీ వాళ్ళు చేసేదంతా కేవలం ఆప్స్ డ్యూటీ మాత్రమే. ఇంక రిమైనింగ్ అంతా వాళ్ళకి 0. 10 రోజులకు ఒకసారి లేకపోతే 10 రోజులకి 2 సార్లు ఇలా వస్తాయి డ్యూటీలు, అవి మాత్రమే చేస్తారు. కోబ్రా అంతా సేమ్ ఉంటుంది. వాళ్ళకి ఫుడ్ 90% అటాచ్డ్ వచ్చినప్పుడు అన్నీ కూడా మేము తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవరైతే మా కుక్ ఉన్నాడో సిఆర్పిఎఫ్కి కుక్ ఉన్నాడో ఆ కుక్ మాత్రమే వండుతాడు. కోబ్రాకి ఎలా వెళ్ళాలంటే పారామిలిటరీలోని ఏ ఫోర్స్కి కూడా వీలవదు. ఓన్లీ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ ఉందా, సిఆర్పిఎఫ్ ద్వారానే
కోబ్రాలో జాయిన్ అవ్వడానికి అవుతుంది. రిమైనింగ్ ఏ ఫోర్స్ వల్ల కూడా కోబ్రాలోకి అవైలబిలిటీ ఉండదన్నమాట. ఎవరైతే సిఆర్పిఎఫ్ బెటాలియన్ ఉన్నాయో ఈ సిఆర్పిఎఫ్ బెటాలియన్ నుంచి మాత్రమే ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళకి అది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓపెన్ అయ్యి వాళ్ళ నుంచే తీసుకుంటారనమాట. హౌల్దారు అంటే హెడ్ కానిస్టేబుల్ అవని, ఎస్ఐలు అవని, ఎవరినైనా సరే కొత్తగా ఎవరైతే పోస్టింగ్ వస్తున్నారో డైరెక్ట్గా పోస్టింగ్ అనేది కోబ్రాలో ఇవ్వడం జరుగుతుంది. లేదా ఎవరైతే నాకు ఇండివిజువల్గా నాకు వెళ్ళాలని ఉంది కోబ్రాకి, నాకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే నాకు ఏదైతే ఓపెన్ అవుతుందో లిస్టు, ఆ లిస్టులోని కోబ్రా కూడా ఓపెన్ అవుతుంది అనమాట. అప్పుడు నేను కోబ్రాకి వెళ్ళడానికి అవుతుంది. ఇదనమాట. కోబ్రా అన్నీ కూడా బాగుంటుంది, కాకపోతే కోబ్రాలో రిస్క్ ఎక్కువ. కోబ్రా కూడా అంతే. కోబ్రా డైరెక్ట్గా ఫేస్ టు ఫేసు. ఎక్కువ శాతం ఏదైతే బెటాలియన్ కొత్తగా ఓపెన్ అవుతాయో, లేదా ఎక్కడైనా కొత్తగా రోడ్డు వేయాలో, నక్సల్స్ని పట్టుకోవాలన్నా, పెద్ద పెద్ద ఆప్స్ దేనికైనా సరే ఫస్ట్ కోబ్రా, డిఆర్జీ, ఎస్టీఎఫ్ 3 ఉండడం జరుగుతుంది. కోబ్రా అంటే మనకు తెలుసు సిఆర్పి నుంచే వస్తుంది. డిఆర్జీ అంటే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు, ఛత్తీస్గఢ్ పోలీస్ వస్తుంది. ఎస్టీఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనమాట. అది ఆల్ స్టేట్ స్పెషల్ పోలీస్ నుంచి సేకరించబడి ఉంటుంది అనమాట. వాళ్ళు దేనికైనా వస్తారు. మన ఆంధ్ర నుంచి అయితే గ్రౌండ్స్ చాలా బెస్ట్ ఫోర్సెస్ అనమాట. ఇవి మెయిన్ ఓన్లీ పోలీస్ అండర్లోనే ఇవి బెస్ట్ ఫోర్స్ అనమాట. పైకి వెళ్తే మనకి చాలా రకాలు ఉంటాయి, ఇందులో ఇవే బెస్ట్ అనమాట. ఇది ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలోని కోబ్రా ఎలివెన్స్ దేనికి ఎంత వస్తుంది విడివిడిగా మీకు ప్లేసిప్ అయితే చూపించడం జరుగుతుంది అనమాట. జై హింద్, జై భారత్.